హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇదైతే రాఖీ రోజు తీసిన వ్లాగ్. యాజ్ యూజువల్‌గా నా వ్లాగ్స్ అన్నీ చాలా డిలే ఉంటాయి. మీకు తెలిసిందే. కొత్తగా ఏం కాదు. బట్ ఎంత ట్రై చేస్తానో చాలా తొందరగా పెట్టాలని. వరలక్ష్మి వ్రతము అండ్ మా ఫ్రెండ్ బర్త్‌డే ఒక 2, 3 వ్లాగ్స్ ఏమో చాలా ఎర్లీగా పోస్ట్ చేశా. అంటే అప్‌డేటెడ్‌గా పోస్ట్ చేశా. అంతే మిగతావన్నీ చాలా ఔట్‌డేటెడ్ వ్లాగ్సే అనిపిస్తాయి నాకు. అండ్ మేమైతే రాఖీ ఆల్మోస్ట్ ఆఫ్టర్‌నూన్ సెలబ్రేట్ చేసుకున్నాము. లిటరల్లీ 2:30 తర్వాత సెలబ్రేట్ చేసుకున్నాము. బికాజ్ ఆ రోజు ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశా. ఎంఎఫ్ఎల్స్‌లో గిఫ్ట్ హ్యాంపర్స్ ఇంట్రొడ్యూస్ చేశామని రాఖీకి. ఆ షార్ట్ వీడియోలో ఫ్రైడే రోజు ఆఫ్టర్‌నూన్ వరకే యాక్సెప్ట్ చేస్తున్నాం ఆర్డర్స్ అని మర్చిపోయాను చెప్పడము. దానివల్ల ఫ్రైడే ఈవినింగ్ లిటరల్లీ మేము సాటర్‌డే మార్నింగ్ గూడా కొన్ని ఆర్డర్స్ డిస్పాచ్ చేశామనమాట. లైక్ రాపిడో త్రూ. అందుకే కొంచెం లేట్ అయిపోయింది. మా బంటికి గూడా గిఫ్ట్ హ్యాంపర్ చేశాము. అయితే కస్టమైజ్ చాక్లెట్స్ ఉన్నాయి గదా! అందులో ఎళ్లి ఎంఎఫ్ఎల్స్‌లో పెట్టుకొనొచ్చాడు. ఇంట్లో ఫ్రిడ్జ్ లేదని అక్కడెళ్లి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొనొచ్చాడు. కరెక్ట్ రాఖీ కట్టే టైంకి స్వీట్స్ ఏవి అంటే హ్యాంపర్ తీసుకెళ్ళి షాప్‌లో పెట్టాడు. ఇంకేం లేదు. కానీ ముందు రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం కదా! ఆ రోజు ఫ్రూట్స్ ఉండే. అండ్ పూర్ణాలు అది స్వీటే గదా! సో, అవి ఉండే అన్నమాట కొన్ని. అయితే అవి పెట్టండి అని చెప్పాడు. నేను ఫ్రూట్స్ తింటాను. నేను డైట్‌లో ఉన్నాను. అండ్ రీసెంట్‌గా మా బంటికి కొంచెం టూత్ పెయిన్ ఉండే అన్నమాట. సో, డెంటల్ ప్రాబ్లమ్ గూడా ఉంది. సరే నేను చాక్లెట్స్ నాకు కావాల్సినప్పుడు తింటాను. నాకు ఫ్రూట్స్ పెట్టండి అని చెప్పాడు. అందుకే అక్కడ ఫ్రూట్స్ తినిపించాము. అండ్ రాఖీ కట్టినప్పుడు పెద్దవాళ్ళకి కాళ్ళు మొక్కుతారు గదా! చిన్నవాళ్ళు. కాళ్ళు మొక్కు అంటే ఎట్లా నవ్వుతున్నాడో చూడండి. మొక్కు. మొక్కకపోయినా బుద్ధి తెచ్చుకో. వాడు అప్పటి వరకు చెప్పలేదు. రాఖీ కట్టే వరకు చెప్పలేదన్నమాట. గిఫ్ట్ హ్యాంపర్ తీసుకెళ్ళి లోపల అంటే షాప్‌లో పెట్టుకున్నాడని. నేనేమో వెతుకుతున్నా ఎక్కడ పెట్టాడు తినిపిద్దాము అని. అప్పుడు చెప్తున్నాడు నేను షాప్‌లో పెట్టాను అవి పెట్టండి అని. సో, అందుకే పూర్ణాలు అవి ఉంటే స్వీట్ అది తినిపించా అన్నమాట. ఫస్ట్ టైమ్ బయట నుంచి స్వీట్స్ తీసుకురాకుండా మనం ఎంఎఫ్ఎల్స్‌లో చేసిన గిఫ్ట్ హ్యాంపర్స్ తోటి ఇట్లా రాఖీ సెలబ్రేట్ చేసుకోవడము. అండ్ మీలో ఎవరన్నా ఆర్డర్ చేసింటే గూడా కింద కామెంట్స్‌లో చెప్పండి ఎట్లున్నాయని. సో, ఇదే అన్నమాట మేము బంటికి ఇచ్చిన గిఫ్ట్ హ్యాంపర్ ఎంఎఫ్ఎల్స్ నుంచి రాఖీకి. అండ్ తర్వాత షైనీ గూడా బంటికి రాఖీ కట్టింది. అయితే ఏమైంది తెలుసా? అసలు స్వీట్సే తీసుకోలేదు. నేను ఎళ్లి తేజకి రాఖీ కడదామంటే షైనీ తెచ్చిన స్వీటే తినిపియాల్సిందొచ్చింది. మా బంటి ఎళ్లి చాక్లెట్స్ అన్ని లోపల పెట్టుకునేసరికి. సో, అప్పుడనిపిచ్చింది సెపరేట్ హ్యాంపర్స్ కాకుండా కొన్ని అసార్టెడ్ చాక్లెట్స్ కూడా తీసుకుంటే లైక్ ఇట్లా సెపరేట్‌గా బావుంటాయి. తినిపియడానికి అందరికి అంటే వేరే వాళ్ళకివ్వడానికి కూడా బావుంటుంది అందరికివ్వడానికి అని. సో, ఈసారి మా బంటికి నేను, అక్కతో పాటు షైనీ గూడా రాఖీ కట్టిందనమాట. అండ్ నేను గూడా ఈసారి తేజకి కట్టాను రాఖీ. యాక్చువల్లీ నేనైతే అందరికి కడదామని తీసుకున్నాను. లైక్ నా క్యాబ్‌మేట్స్ ఉన్నారు గదా! అన్న వాళ్ళు, అన్న వాళ్ళకి కూడా తీసుకున్నాను. అండ్ ఆహ్, తీక్ష వాళ్ళ డ్యాడీ ఉన్నారు గదా! ఆదిత్య అన్న, అన్నకి గూడా తీసుకున్నాను రాఖీ. అవన్నీ నా బ్యాగ్‌లోనే ఉన్నాయి ఇప్పుడు గూడా నవ్వొస్తుంది. ఆ రోజు ఎవ్వరికీ కట్టడానికి అవ్వలేదన్నమాట. అండ్ ఆ రోజు ఏమంటే హరీష్ అన్న బర్త్‌డే గూడా ఉండే. ఆ రోజు బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా మిస్ అయిపోయాను నేను. వాళ్ళందరూ నైట్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఫుల్ వర్షం పడిండే. నేను మా కజిన్‌కి రాఖీ కట్టడానికెళ్ళి అక్కడే స్టక్ అయిపోయాను. ఇంకా ఇక్కడ రాలేకపోయాను మళ్ళీ ఇంటికి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను. సో, వాళ్ళు మంచిగా బర్త్‌డే గూడా సెలబ్రేట్ చేసుకున్నారు. సో, రాఖీ మిస్ అయిపోయింది. బర్త్‌డే గూడా సెలబ్రేట్ చేసుకోవడం మిస్ అయిపోయినాం మేము. యాక్చువల్లీ ఆ రోజు ఇద్దరు బర్త్‌డేస్ ఉండే. అన్న బర్త్‌డే ఇంకా నా క్యాబ్‌మేట్‌లోనే రోహిత్ అని మీరు ఆల్రెడీ వీడియోస్‌లో చూసుంటారు. సో, వాళ్ళిద్దరు బర్త్‌డేస్ ఉండే అన్నమాట. ఇద్దరు బర్త్‌డేస్ ఒకటే రోజు. ఆ రోజే రాఖీ వచ్చింది. సో, మొత్తం మిస్ అయిపోయా. వాళ్ళు నైట్ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు నేను లేకుండా. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద యమ్మీ ఆర్డరే. ఇది మా ఫ్రెండ్ ఆర్డర్ చేశాడు వాళ్ళ అక్క కోసము. ఇది చాలా స్పెషల్ ఎందుకంటే అక్క క్యారింగ్ నాకేం చేస్తావో తెలీదు. ఆహ్, నాకు చాలా స్పెషల్‌గా ఉండాలి. ఇంకా నీ ఇష్టం నువ్వేదన్నా చెయ్యి అని చెప్పాడు. లాస్ట్ మినిట్ ఆర్డర్ అది కూడా. ఇది అక్క కజిన్స్ కోసము గిఫ్ట్ హ్యాంపర్స్ చేసింది. అండ్ దాని మీద లైక్ నేమ్స్ రాయలేదు. జస్ట్ బ్రో అని అట్లా పెట్టిందనమాట. ఇంకోటేంటంటే దాని మీద ట్యాగ్స్ ఏసింది నేమ్స్ పెట్టి. ఎందుకంటే బయట ఆర్డర్స్ మనవి అన్నీ కలిసిపోకుండా ఉండడానికి. సరే మరి నీ చెయ్యి కూడా వస్తది చెప్తున్నా. వస్తది నా చెయ్యి అట్లా పెడితే వస్తది. మొత్తం బాగా పకడ్బందీగా ప్యాక్ చేసిర్రా. పొద్దు నుంచి అస్సలు తీసిన ఇదిగో
ఓపెన్ చేయి. సో అలా రాఖీ సెలబ్రేషన్స్ అయిపోయి అది నెక్స్ట్ డే అనమాట. ఈ రోజు అయితే మండే రోజు ఫుల్ డే వ్లాగ్ దిద్దాం అనుకుంటున్నా. అండ్ ఈ రోజు నుంచి నాకు షిఫ్ట్ కూడా చేంజ్ అయిపోయింది. నైట్ నుంచి ఈవినింగ్ షిఫ్ట్ కి వచ్చాను ఈ రోజు నుంచి. 1 మంత్ అది 1 మంత్ ఇది అనమాట షిఫ్ట్స్ నాకు. సో నార్మల్ గా అయితే నేను మండేస్ ఫాస్టింగ్ చేస్తుండే. ఈ రోజు నుంచి అన్ని బ్రేక్ చేసేద్దాం అనుకున్నాను. నా ఫేవరెట్ స్వీట్ ప్రిపేర్ చేసుకున్నా, మీకు చూపిస్తానండి. నార్మల్ గా అయితే నేను మండేస్ ఏం తిన్నాను, ఫాస్టింగ్ చేస్తుండే. నిన్నటితోటి నాకున్న హోప్స్ అన్ని పోయాయి. సో నా ఫేవరెట్ బియ్యం పరమాన్నం చేసుకున్నా అండ్ ఐఎమ్ హ్యావింగ్ ఇట్ టుడే. సో ఇంకా ఈ రోజు నుంచి నో మోర్ ఫాస్టింగ్స్. నేను మండే థర్స్డే 2 days ఫాస్టింగ్ ఉండేదాన్ని. కాకపోతే ఇంకా నాకున్న హోప్స్ అన్ని పోయాయి. సో నేను ఇంకేం చేయాలని అనుకోవట్లేదు. వేడిగా చేసుకొని తింటున్నా. అర్థమైంది కదా మీకు. సో నేను ఫాస్టింగ్స్ ఇంకా అవన్నీ బ్రేక్ చేసేసాను. ఆ హోప్ పోయింది. ఎందుకంటే ముందు రోజు అక్క చెప్పిందనమాట, లైక్ మనం ఎంత ట్రై చేసినా మనకు కొంచెం లక్ కూడా ఉండాలి, దేవుడు కూడా మనకు సహకరించాలి అని. సో ఇంకా ఆ రోజు నుంచి అన్ని బ్రేక్ చేసేసి అన్ని స్టార్ట్ చేసేసా మళ్ళీ. అయితే నిజమే అనిపించింది, నా వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి కూడా రీజన్ అదే. మనం ఎంత ట్రై చేసినా కొంచెం ఒక లక్ ఫ్యాక్టర్ అనేటిది ఉండాలి. అప్పుడైతేనే మనం ఏదైనా సక్సెస్ అవుతాము అని. ఎంఎఫిల్స్ అనే కాదు, యూట్యూబ్ అయినా ఎంఎఫిల్స్ అయినా ఇంకా ఏది తీసుకున్నా కూడా, లైక్ జాబ్ కానీ ఇంక ఏదైనా కెరీర్ కానీ కొంచెం లక్ అనేది ఫేవర్ చేయాలి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్ లో అడగండి. సో దట్ ఐ విల్ డూ వ్లాగ్స్ ఫర్ యూ అండ్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.